అయితే రాజు వల్లే నేను బ్రతికానంటారు. అని కాదు, మీ నౌకర్లందరూ పారిపోతే రాత్రింబవళ్ళు వాడొక్కడే మీకు సేవ చేశాడు. అంతేనండి. ఈ కొండ జాతాళ్ళంతా బండోళ్ళు మొండోళ్ళు. నమ్మకంలో విశ్వాసంలో కుక్కల్ని కూడా మించిపోతారు. రాజు, ఒరేయ్, నువ్వే నన్ను బ్రతికించావట. బ్రతికున్నంత కాలం నేను నీ కృతజ్ఞుడిగా ఉండాలట. ఎవరన్నారు దొరా? ఇదిగో అదే అదొట్టి దొరా. పొట్టిదో గట్టిదో ఈ డబ్బు తీసుకో. వస్తుందరా? వస్తానండి. థ్యాంక్ యూ. ఇట్స్ మై డ్యూటీ. రెండేరా నోట్లు పొరపాటున ఎక్కువిచ్చాడని చూసుకుంటున్నావా? ఎంత ఇస్తాడనుకోలేదు బాబాయ్. పిచ్చివాడా, నీ విశ్వాసానికి విలువ 20 రూపాయలు. అదే నీ ప్రాణం అయితే 10 రూపాయలే. పద. అంతే, నీ బుద్ధి అంతే. గొర్రెలు కదూ కషాయవాడిని నమ్ముతావు. నువ్వు పిచ్చి ఉండవు. కాకపోతే ఇంత అడవుండగా వాడింటికి ఎందుకు వెళ్ళాలి? వాడి చేత ఎందుకు తనలు తినాలి? నువ్వు ఇలాగే చేస్తే ఎప్పుడో ఎవడో నిన్ను కైమా కైమా చేసేస్తాడు. పిచ్చి ముండ, పిచ్చి వేషాలు, పిచ్చి పనులు. నీలి, అమ్మో నువ్వా? ఏ నీలి, నేనంటే ఎందుకంత భయం? నాకు మనుషులంటేనే భయం. భయమా? దేనికి? మనుషులు చిన్నపిల్లల్ని కొడతారు. పాలిచ్చే ఆవుల్ని, పనిచేసే ఎద్దుల్ని, నమ్మకంగా పడుండే కుక్కల్ని అన్నిటిని కొడతారు. చూడు, ఇది ఒట్టి పిచ్చి ముండ. ఎవరిని ఏం చేయదు. దీన్ని ఎవడో కొట్టాడు. ఎంత దెబ్బ తగిలిందో చూడు. చూసేవాడు ఎవరైనా ఆపారా? లేదు. పోనీ అయ్యో పాపం నీ గాయానికి ఏమైనా మందిస్తారా? లేదు. కదా. ఓ మా నానా. ఇదిగో పాత్ర పిండుతున్నాను, తగ్గిపోద్ది. చాలు చాలు చాలు. ఇంకా నేనంటే భయమా? నువ్వు అందరిలాంటి మనిషివి కాదు. మామా, ఓ రంగడా, కూకో. గొప్ప చిక్కొచ్చి పడిపోయింది మామ. మింగలాక కక్కలాగా చేస్తున్నాను. ఏందిరా సిక్కు? 4 రోజుల క్రితం ఏమైందంటే ఉన్నట్టుండి నా బుద్ధికి బుద్ధి వచ్చేసి, ఒరేయ్ నీకు వయసు మళ్ళీపోతుంది, నువ్వు ముదిరిపోతున్నావు, ఇలా ఎంతకాలం పడి ఉంటావు, వెంటనే పెళ్లి చేసుకోండి మామ. అది న్యాయమే కదంటరా. నువ్వు న్యాయం అంటే న్యాయమే. ఎంత మొరటోడైనా ముద్దుడైనా పెళ్లి చేసుకునే పిల్ల కాస్త కంటికింపుగా ఉండాలని కోరుకుంటాడా లేదా? అది న్యాయమే కదంటరా. కానీ నేను మాత్రం మనకి రాసి పెట్టింది వస్తుంది కానీ రంబొస్తుందా అని చివరికి పిల్లలు ఖాయం చేసేసుకున్నాను. మంచి పని చేసావు. మంచిదే, కానీ అక్కడో చిక్కుడో చుచ్చులా తగులుకుంది. ఏంద్రా, ఆ పిల్ల పెద్దోళ్ళు ఒప్పుకోలేదా? చిచ్చే, పెద్దోళ్ళు ఒప్పుకోపోతే చేసుకునేంత ఎదవనా నేను? మరి ఇంకేంద్రా? నీకు ఎట్ట చెప్పాలి మావా? నిన్ను బాధ పెట్టలేను, వాళ్ళకి ఇచ్చిన మాట తప్పలేను. ఒరే రంగా, నువ్వు నానుస్తున్నావు గానీ నన్ను చెప్పనై. ఏం లేదు వీరయ్య, వడ్ల గింజలో బియ్యపు గింజ. ఆ పిల్ల తండ్రి ఏమో 500 రూపాయలు అడిగాడు, వీడేమో ఒప్పేసుకున్నాడు. ఇప్పుడు వీడి దగ్గర 50 రూపాయలే ఉన్నాయి. మిగతా 450 రూపాయలు నువ్వు సర్దాలి. నేను ఇప్పుడు? అందుకేరా అప్పంటే నాకు భయం. బాధల్లో తీసుకుంటాం, ఇచ్చినోడి బాధల్లో ఆదుకోలేదు. వీరయ్య, అదే ఆలోచించే దానికి ఒక దారి మార్గం కూడా చెప్పాను నేను వీడికి. ఒరేయ్, వీరయ్య దగ్గర బాకీ వసూలు చేసి అది తీసుకెళ్లి కోటయ్యకిచ్చి వాడి పిల్లని చేసుకునేదానికన్నా మన వీరయ్యకి ఓ చక్కని కూతురు ఉంది కదా, దాన్నే చేసుకోవచ్చు కదా అన్నాను. ఏం వీరయ్య, నేను చెప్పింది ఎలా ఉంది? న్యాయంగా ఉందా? సరే, దానికి నేనేమన్నానో చెప్పు. మావ డబ్బుకి పిల్ల పెళ్లికి ముడి పెట్టదని చెప్పానా లేదా? నేనేమన్నాను? వీరయ్య పెద్ద మనిషి, న్యాయం ధర్మం తెలిసినవాడు. అడుగుదాం, పిల్లనిచ్చాడా సరే సరే, లేదా తల తాకట్టు పెట్టైనా సరే నీ డబ్బు నీకు తీసుకొచ్చి ఇస్తాడు. తన మూలంగా పెళ్ళాగిపోతే తను భరించలేడు అని నేను చెప్పానా? ఏం వీరయ్య, నువ్వే చెప్పు, న్యాయమే కదా? న్యాయమే. ఆలోచించుకో, బాగా ఆలోచించుకో. నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, నీలిని నాకేమని ఒత్తిడి చేయటం లేదు. కాకపోతే రేపు 7 గంటలకల్లా వాళ్ళకి డబ్బు ఇవ్వడమో లేకపోతే వాళ్ళ సంబంధం వదులుకోవడం ఏదో ఒకటి తేల్చామని వాళ్ళు ఖచ్చితంగా చెప్పేశారు. ఆ మాటే వీడు ఖచ్చితంగా చెప్పాడు. వస్తా. మళ్ళా గుర్తు చేస్తున్నాను, రేపు 7 గంటలకల్లా ఏదో ఒకటి తేల్చేయాలి. వస్తా.
సరసర కాగే నూనె. అప్పు 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 తెరిచినట్టు నన్ను అందులో పడేస్తాను. వద్దు వద్దు, అప్పు తీరుస్తాను. అప్పు నేను తప్పకుండా తీరుస్తాను. అయ్యా వద్దు, నన్ను అందులో దొరికండి, నన్ను అందులో దొరికండి. అయ్యా ఏంటి, నేను రంగడింట్లో కుక్కగాను గాడిదగాను పశువుగాను పుట్టి ఆ రుణం తీర్చాలా? తీరుతా. అయ్యా అయ్యా ఏంటయ్యా, ఏమైందయ్యా? ఏంటిది, ఉడితాడు నాకా? అదేంటి, మంగళసూత్రం నా కూతురిక? నా కూతురు మెళ్ళలో మంగళసూత్రం పడితే నా కురితాడు తప్పుద్దా? అయ్యా ఏమైందయ్యా, చెప్పయ్యా. అయ్యా చెప్పయ్యా, ఏమైందయ్యా? అయ్యా చెప్పయ్యా. పాప, నువ్వమ్మా, నువ్వు బాగుండాలమ్మా. అయ్యా చెప్పయ్యా, నీ బాధ ఏమిటో చెప్పు. నీ కడుపున పుట్టేనే కానీ నీ కష్టాలు కన్నీళ్లు ఒక్కరోజైనా పంచుకోలేదు. నీ గురించి ఒక క్షణం కూడా ఆలోచించలేదు. నన్ను పాప అని పిలిచేవే కానీ నేను పాపను కాదయ్యా, పాపిని. నువ్వు ఇంత ఉరితాళ్ళలో ఇరుక్కున్నావని తెలిస్తే నన్ను ఏం చేయమన్నా చేసేదాన్ని. చెప్పయ్యా, ఏం చేయమంటావు? చెప్పయ్యా, ఏం చేయమంటావు చెప్పు. నీలే, మావ పెద్ద కర్మ. నాకు చేతనంతలో ఏమీ తక్కువ కాకుండా చేశాను. అవును, 3వ దఫా ఇవ్వాల్సిన 50 రూపాయలు ఇచ్చేసావు. 500 పూర్తి అయిపోయింది. ఇక నీ ఆశ పూర్తి కావాలి. నా ఆశ? అయ్యకు నువ్వు ఎందుకు డబ్బిచ్చావో నాకు తెలుసు. నీలే, ఒక మాట అడుగుతాను చెప్పు. నన్ను నీ భారీగానే తీసుకెళ్తున్నావా? ఇంకెలా తీసుకెళ్తాను అనుకున్నావు? మామ బ్రతుకుంటే నువ్వన్నమాట చెప్తాడని ఎంతో ఆస్తో ముహూర్తం పెట్టించేసి అన్ని ఏర్పాట్లు చేయించేశా. ముహూర్తం? అంత వశిష్ఠుడు పెట్టిన ముహూర్తానికి రాములు వారు అడవికి పోయారు. నేను ఈ అడవి నుంచి ఎక్కడికి వెళ్తాను? నువ్వేమీ భయపడకు. నువ్వు వెళ్ళాల్సిన చోటుకి వెళ్తావు, ఉండాల్సిన చోటే ఉంటావు. పద. అరే ఒళ్ళు కాపట్ట, నీకు ఎంత పైసా కావాలో అంత తీసుకో. వాడికి ఎక్కడ తైరియే. ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? సుల్తాన్ సాబ్, తీసుకెళ్ళండి. అచ్చా రంగా, ఏమిటి మోసం? ఇదా నువ్వు చేసుకుంటానన్న పెళ్లి, ఇదా నువ్వు పెట్టిన ముహూర్తం? డబ్బు కక్కుర్తికి నన్ను అప్పగిస్తావా? అరే చెప్. నీలే, నిన్ను మీ నాన్న నాకు అప్పు చెప్పాడు, నేను ఇంకొకటి అప్పు చెప్తున్నాను. ఇది వ్యాపారం అంతే. చలా. సార్ ఒక్కసారి ఇలా రండి సార్. 1 moment ప్లీజ్. సార్ సార్, ఇసుకే అయిపోవచ్చింది సార్. డామ్ ఇట్. వెంటనే రాజు కబురు చెయ్యి. ఎస్ సార్. హలో. ఐసి సార్, రాజు వచ్చాడు. నువ్వు వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ రాజు, అర్జెంట్ గా విసికి ఒక కేసు కావాలి. జీప్ తీసుకెళ్ళు. ఇది నా ప్రెస్టేజ్ విషయం. త్వరగా రావాలి. అలాగే రా. అర్ధరాత్రి శివాలని. ఎవరా? నేనే రాజుని. తలుపుతి. అర్జెంట్. నీకెప్పుడు అర్జెంటే. చుక్క ప్రిస్టేజ్ ప్రిస్టేజ్ ఒక కేసు కావాలి. ప్రిస్టేజ్ కాదు కాదు, విస్కీ విస్కీ. ఎరా నిద్రపోతానే వచ్చావా? నిద్ర పాడా. అక్కడ త్వరగారు బంగ్లాలో పెద్ద పార్టీ జరుగుతుంది. దేశ విదేశాలంతా వచ్చారు. విస్కీ అయిపోయింది. ఇది మన ప్రిస్టేజీ. 5 నిమిషాలు రావన్నారు. త్వరగా ఇవ్వు ఇవ్వు. నేనేమనరా, నీకు ఇది ఆట అయిపోయింది. ప్రతిరోజు అర్ధరాత్రి రావడం, తలుపు తట్టడం. ఇది బ్రాండీ షాప్ అనుకున్నావా, బోన్ కంప్ అనుకున్నావా? అంత బాగా చుక్క. నువ్వు ఇవ్వకపోతే నేను ఇక్కడే పడి చచ్చిపోతా. ఈ దొరగారి ప్రిస్టేజీ 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 ప్రిస్టేజీ. స్టేజీ కాదు, దొరగారి ప్రిస్టేజీ. రే చూడబడి లేవరాలే. విస్కీ బ్యాండ్ రమ్ముచున్నా. ఓ విస్కీ కేసు తీసి ఆ జీపులో పెట్టు. ఇదిగో డబ్బు. చుక్కయ్య, నీళ్ళు బాగుందా? ఏం బాగో, దానికి రాకోవడం కష్టం వచ్చింది. ఈ మధ్య వాళ్ళ అయ్యి కూడా చచ్చిపోయాడు. అయ్యో, పైగా మీ ఎస్టేట్ రంగడి ముఠా ఉందిగా, దాన్ని ఎత్తుకుపోవాలని గద్దల్లా కాచుకుని ఉంటారు.
నీలి నీలి నీలెక్కడా నీలియా ఏ నీలి హ, నీ దృష్టిలో ఓ కోడి పిల్ల ఇన్నాళ్ళు గద్దలా ఎదురు చూసి ఎగరేసుకొచ్చావే ఆ నీలి చెప్పు నాకేం తెలుసు నీకే తెలుసు నువ్వే తీసుకొచ్చావు ఎక్కడ దాచావో చెప్పు నీలి నీలి లేదు కావాలంటే వెళ్ళి చూసుకో చూడటం ఎందుకురా నువ్వే చెప్పు ఎక్కడ దాచావు చెప్పు తెలియని పట్టుకుని చెప్పు అంటే ఎట్టా చెప్పేది నీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు నిజం కక్కిస్తా ఏం చేస్తావు నీళ్ళని చెప్పు 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 నీళ్ళు ఎక్కడ చెప్పు అప్పగించాను ఎవరికి అదే అమ్మాయిలు కొంటాడు సుల్తాన్ లేడు వాడికి ఎక్కడ ఉంటాడు వాడు చెప్పు చెప్పు పులికొండ మీద పుష్పధర గారి పాడుబడి బంగ్లాలు జల్దీ ఏయ్ దర్వాజా खोल रे जल्दी जल्दी ఏయ్ అందరూ జీపెక్కండి ఎలుదర దింపుతాను ఆపండి అయ్యా మా ఇల్లు ఇక్కడే మేము దిగిపోతాం ఏమిటిది ఎవరికి అన్యాయం జరిగినా ఓర్చుకోలేని మంచి మనిషి ఆపదల్లో ఉన్న వాళ్ళని ఆదుకునే దేవుడు ఆ పక్క ఎస్టేట్ లో ఉన్నాడని విన్నాం ఇప్పుడు కళ్ళారా చూసాం నేనేం దేవుని కాదు మామూలు మనిషినే వెళ్ళండి వెళ్ళండి వస్తామండి మరి నువ్వు నేను వాళ్ళకి ఇల్లున్నాయి వాళ్ళు ఉన్నారు నాకెవరున్నారు మీరు చేసిన మేలుకి నేనేం చెప్పాలో ఏం చెయ్యాలో కూడా తెలియటం లేదు బాధపడకు నేనున్నానుగా లేవండి 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 చూసారా మీ కొడుకు ఏం చేశారు
ఎవరికీ చెప్పకుండా చేయకుండా ఇంటికి కోడలు తెచ్చేశాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ? చూడమ్మా, నేను నీకు వరుసకు మామగారినే అయినా నీకు నాన్న లేడు కాబట్టి నన్ను నాన్న అని కూడా పిలవచ్చు. ఏమైనా రాజును పెళ్లి చేసుకున్నావు, చాలా అదృష్టవంతురాలివి. అప్పటికి నా కోడలు తక్కువైనట్టు. చూడండి, బంగారు బొమ్మ. అది అడుగుపెట్టిన ఇంట్లో మహాలక్ష్మి తాండవిస్తుంది. మా తల్లి, తీసుకోమ్మా. ఇంతకన్నా నేను ఇచ్చుకోగలిగింది ఏముంది? ఈ గాజులు ఉంచుకోమ్మా. లోపలికి వెళ్దాం రామ్మా. రాజు, దమ్మిడీ ఖర్చు లేకుండా పెళ్లి చేసుకున్నావు, పిల్లని తీసుకొచ్చేసావు. బాగానే ఉంది కానీ విందు చేయకపోతే ఎస్టేట్ జనం ఊరుకుంటారా? నిజమే బాబాయ్, ప్రాణాలు తీస్తారు. అందుకే ఈ డబ్బు నీ దగ్గర ఉంచు, దర్జా ఖర్చు పెట్టు. తక్కువైతే నన్ను అడుగు. అలాగే. రాజు, ఇన్నాళ్ళు ఒంటివాడివి, ఇప్పుడు ఒక ఇంటివాడివి అయ్యావు. ఇంతకు ముందు జీవితం వేరు, ఇక ముందు జీవితం వేరు. నువ్వు నీ పద్ధతులు మార్చుకోవాలి. అవే మారతాయి అనుకో, నేను చెప్పక్కర్లేదు. పార్వతి, పార్వతి, వస్తున్నా. కోడలి పిల్ల, మా వాడిని కొంగును కట్టేసుకుని కాస్త జాగ్రత్తగా చూసుకో. వస్తామా? వెళ్ళు. వస్తామా? ఏమిటండి మీరు కొడుకునేదో దత్తు దారపోసి పంపిస్తున్నట్టు? నువ్వు మాత్రం ఏమిటి, కూతుర్నేదో అత్తవారింటికి పంపుతున్నట్టు?